హాయ్ ఫ్రెండ్స్, G5 మలయాళంలో రిలీజ్ అయిన కాసర్గోడ్ ఎంబసీ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్లో విలన్ కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ వెబ్ సిరీస్ కథ మొత్తం ఇద్దరు కుర్రాళ్ళ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసే పనిలో ఎలా ఇరుక్కున్నారు, ఆ ఫోర్జెడ్ డాక్యుమెంటరీ పనుల నుంచి బయటికి రావడం కోసం వాళ్ళు ఏం చేశారు, బయటికి రాకుండా వాళ్ళని దానిలో కట్టిపడేసి వాళ్ళని ఉపయోగించుకుంటూ కొంతమంది దుష్ట శక్తులు ఏం చేశాయి అన్నదే కదా. 7 ఎపిసోడ్లు ఉంటాయి, ఒక్కొక్కటి 20 నుంచి 25 నిమిషాల లోపు ఉంటాయి. కబీర్ దుహాన్ సింగ్ పెద్ద పాత్ర పోషించిన ఆ పాత్ర పెద్ద వెయిటేజ్ అనిపించదు. రోనీ డేవిడ్ పాత్ర మాత్రం కొంచెం బాగుంటుంది. ఇద్దరు కుర్రాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళతో పాటు అతను కూడా పైకి రావాలని ట్రై చేసే పాత్రలో రోనీ డేవిడ్ బాగా నటించాడు. ఇక దినేష్ ప్రభాకర్ కూడా కర్ణాటక నుంచి వచ్చిన రౌడీలాగా ఓకే అనిపిస్తాడు. చాలా పాత్రలు ఉంటాయి కానీ ఏవి అంతగా ఆకట్టుకోవు. సీరియస్గా పనిచేసే పోలీస్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, అతని క్యారెక్టర్ ఓకే అనిపిస్తుంది కానీ సూపర్గా అనిపించదు. చాలా బాగా తీస్తారు. పోస్టర్లో వెనకున్న ఫ్లైట్ కూలిపోవడం ఇవన్నీ చూసి మంగళూరు ఇన్సిడెంట్కి వాటికి లింక్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కథ మొత్తం డూప్లికేట్ సామాన్లు, పాస్పోర్ట్లు వీటి చుట్టూ తిరుగుతూ ఎక్కడికో వెళ్ళిపోయింది. క్లైమాక్స్ని ముగించిన విధానం ఓకే అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, సీరియల్లా టేకింగ్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ కేవలం G5లో మలయాళంలో మాత్రమే సబ్ టైటిల్స్లో లభిస్తుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూడగలిగితే ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు. దీనికి ప్లస్ పాయింట్ ఏందా ఉంది అంటే అది రన్ టైం త్వరగా అయిపోతుంది. పర్వాలేదు అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్, ఒకసారి చూడొచ్చు. ఇద్దరు కుర్రాళ్ళు బాగా చేశారు. వాళ్ళ నటన హైలైట్ ఈ వెబ్ సిరీస్కి. వాళ్ళు చాలా న్యాచురల్గా చేశారు. వాళ్ళకి లవ్ స్టోరీలు కూడా ఉంటాయి. అలాగే విలన్ కబీర్ దుహాన్ సింగ్ చేశాడు కానీ ఆ పాత్ర అంత గొప్పగా వావ్ సూపర్ అన్నట్టు ఏమి ఉండదు. నాకైతే వెబ్ సిరీస్ మొత్తంలో రోనీ డేవిడ్ పాత్ర బాగుంది అనిపిస్తుంది. అతను నటించిన విధానం కూడా బాగుంది. టెక్నికల్గా బిలో యావరేజ్గా పర్వాలేదు అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్.